హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనము ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇంట్లో జ్యూసర్ లేనప్పుడు ఎలా చేయాలో చూడండి. ఒక్కొక్కసారి ఆరెంజ్ ఎక్కువ ఉన్నప్పుడు జ్యూస్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. జ్యూసర్ లేనప్పుడు చూడండి, ఒక గిన్నె తీసేసుకోండి. తర్వాత ఇలాంటి ఒక గాజు గ్లాస్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా గాజు గ్లాస్ ఇలా తిప్పి పెట్టేసుకొని, ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని ఇలా తిప్పుకున్నట్లయితే జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. కొంచెం కూడా జ్యూస్ అనేది ఆరెంజ్లో ఉండదు, అంత నీట్గా తీసేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కాస్త ఇలా సైడ్కి అయితే ఇలా ప్రెస్ చేసినట్లయితే జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, కొంచెం కూడా లేదు ఇందులో, అంత నీట్గా వచ్చేసింది. నేనైతే మొత్తం కూడా అన్నీ ఇలాగే తిప్పేసుకుంటున్నాను. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మొత్తం అయితే ఇలా తిప్పేసుకున్నాను. దీన్ని అయితే మనము వడగట్టేసుకుందామండి. చూడండి, ఇలా నీట్గా వడగట్టేసుకుంటే మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. జ్యూసర్ లేకుండానే ఇంట్లో ఇలా జ్యూస్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 2 అండి. మనము ఒక్కొక్కసారి పాలు కాచేకి పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు పాలన్నీ పొంగిపోతూ ఉంటాయండి. మీగడంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక స్పూన్ అయితే తీసేసుకొని ఇందులో పాల్లో వేసేసినట్లయితే చూడండి, మనకు స్లిమ్లో పెట్టాలంటే మంట అనేది స్లిమ్లో పెట్టేస్తే మనకు పాలు అనేవి పొంగవండి. అక్కడే మరుగుతూ ఉంటాయి, కానీ పాలు మాత్రం పొంగు రాకుండా ఉంటాయి. అలాగే మనకు మీగడ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకు స్టవ్ కూడా గలీజ్ కాకుండా ఉంటుందండి. మనకు బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది కూడా. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. చూడండి, మనకు ఇలా పాల ప్యాకెట్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి చిన్న సిజర్ అయితే పెట్టుకొని ఉంటాం కదా. ఇవి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటాయండి. మనము పాల ప్యాకెట్స్ కానీ ఇలాంటివి ఏది కూడా కట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక గాజు బౌల్ అయితే తీసేసుకోండి. ఇంట్లో ఏదైనా ఉంటే దాంట్లో అయితే మనం ఇలా కాస్త రబ్ చేసుకోవాలండి. మనము ఇలా సిజర్ని 2 వైపులు ఇలా బాగా రుద్దుకోవాలండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రుద్దుకోవాలండి. బాగా ఇలా రుద్దినట్లయితే మనకు సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. చూడండి, మనకు ఎంత మందంగా ఉన్న పేపర్ కూడాను ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 4 అండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. తర్వాత వంట నూనె వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ నూనె యూజ్ చేస్తుంటే ఆ నూనె వేసుకోండి. ఇది ఎందుకంటే చూడండి, అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. ఇది మనము వాడే నూనె ఒరిజినల్లా కాదా, కల్తీ ఏమైనా ఉందా ఆయిల్లో అని కనుక్కోవడానికి ఇలా ట్రై చేయాలండి. ఇలా నూనెలో వెల్లుల్లిపాయలు వేసేసి ఒక 1 అవర్ మూసి ఇలా ప్లేట్ మూసి పెట్టేయాలండి. అప్పుడు తీసి చూసినప్పుడు చూడండి, వెల్లుల్లి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా తెల్లగానే ఉంటే మనము వాడే నూనె మంచి నూనె అనే అండి అర్థం. కొందరు అయితే లూజ్గా తెచ్చేసుకుంటూ ఉంటారు కదండి ఆయిల్లో. అప్పుడు ఇలా చెక్ చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, నేను వేసిన వెల్లుల్లిపాయలు అయితే అలాగే ఉన్నాయి, కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5 అండి. 2 బెండకాయలు అయితే తీసుకున్నానండి. వీటిల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నీట్గా కట్ చేసేసాను. తర్వాత మంచి నీళ్ళు తీసుకుంటున్నానండి. మనము తాగడానికి ఆ నీళ్ళు వాడతామో ఆ నీళ్ళు అయితే తీసేసుకున్నాను. అందులోకి బెండకాయలన్నీ ఇలా వేసేయాలండి. ఇది నైట్లో చేయాలండి. ఇలా వేసేసి ఒక మూత పెట్టి పెట్టేయాలి. ఇది ఓవర్ నైట్ నానిన తర్వాత పొద్దున్నే లేసి ఇది కాస్త జిగురులాగా తయారై ఉంటుందండి. ఈ బెండకాయలు తీసేసి తాగాలండి నీరు. తాగినట్లయితే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇది రోజు తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి, అలాగే బీపీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా బాగా ఉపశమనం అనేది దొరుకుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6 అండి.
నేను ఇక్కడ ఒక హాఫ్ టమాటో అయితే తీసుకున్నానండి. దీంట్లో జ్యూస్ మొత్తం తీసేసుకోవాలి. దీన్నైతే నేను ఇలా పిండుకొని జ్యూస్ మొత్తం ఇలా తీసేసుకున్నాను. ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ అండి దీంట్లోకి ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లోనికి తీసిన పెరుగు అయితే వేస్తున్నాను. ఇది 3 బాగా కలుపుకోవాలండి, నీట్గా కలిసేదాకా ఇది బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. దీన్ని అయితే మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి. చాలా బాగా మంచి గ్లో అయితే ఉంటుందండి. ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందండి. దీనివల్ల మనకు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పనే లేదు. వారంలో 2 రోజులు 3 రోజులు ఇలా అప్లై చేసుకున్నట్లయితే మనకు ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు అలాగే మొటిమలు ఏదైనా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. ఫేస్ కూడా చూడడానికి మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పనే ఉండదు ఇలా ట్రై చేసినట్లయితే. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మీకు కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని అయితే ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాలండి. వదిలేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకుంటే చాలండి. చల్లటి నీళ్ళతో వాష్ చేసేయాలి. చూడండి నేనైతే వాష్ చేసేసాను. ఇలా వాష్ చేసేసి క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను. చూడండి మీరే తేడా అయితే మీరే గమనిస్తారు. చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 7 అండి. మనము డైలీ కూరగాయలు కట్ చేసేయడానికి ఇలా చాకులు అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి షార్ప్ అనేది తగ్గిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక మట్టి ప్రమిద అయితే తీసేసుకోండి. ఇంట్లో మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, పాతవి ఏదైనా అది ఒకటి తీసేసుకోండి. చిన్నది ఒకటి తీసేసుకొని చూడండి ఇలా కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలండి. దీనిపైన ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి చాకునైతే ఇలా బాగా ఇలా రబ్ చేయాలండి. ఇలా బాగా రుద్దాలి. మట్టి ప్రమిద పైన ఇలా బాగా రుద్దితే మనకు ఆ సాల్ట్ మొత్తం మంచి పౌడర్లా తయారవుతుందండి. చూడండి ఇలా బాగా రుద్దుకోవాలి. ఇలా 2 వైపులు ఇలా రుద్దినట్లయితే మనకు చాకు అనేది చాలా షార్ప్గా అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా షార్ప్ అయిపోయిందో. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, టిప్ నెంబర్ 8. ఒక గిన్నెలోకి కాస్త వ్యాస్లైన్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ బయోలిన్ తీసుకున్నానండి. మీ దగ్గర వ్యాస్లైన్ ఉంటే వ్యాస్లైనే తీసేసుకోండి. చూడండి ఇంతైతే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి. అందులోకి ఇలా పెట్టేయాలండి. ఇది డబల్ ప్రాసెస్లో ఇలా వేడి చేసుకుంటే మనకు ఈ వ్యాస్లైన్ అనేది కరిగిపోతుందండి. ఇలా వాటర్లో ఫామ్ అవుతుంది. ఇలా చూడండి ఇలా వాటర్లో అయిపోవాలండి వ్యాస్లైన్ మొత్తం. చూడండి కొద్దిసేపు పెడితే చాలండి, ఇలా బాగా వాటర్ లాగా మెల్ట్ అయిపోతుంది. దీంట్లోకి అయితే మనం ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి రెండూను. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది దేనికంటారా చూడండి, మనకు ఇప్పుడు వర్షాకాలం కదండి. వర్షాకాలంలో మనము ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళలో ఆడుతూ ఉంటాం కదండి. బట్టలు ఉతకడము పాత్రలు కడగడం ఇలా చేసినప్పుడు ఇలా వేళ్ల మధ్యలో అయితే మనకు దురద పెట్టేస్తూ ఉంటుంది. అలాగే ఒకతర పాచిపోయినట్లు అవుతూ ఉంటాయి కదండి, కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ. అలాంటప్పుడు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని ఒక 1 అవర్ వదిలేసి వాష్ చేసేస్తే మనకు దురద కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ ఏది రావండి. వేళ్ల మధ్యలో కాళ్ళకు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, అట్లా పాచిపోయినట్లు అలా కాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 9 అండి. కొద్దిగా ఇలా ఉల్లిపాయ అయితే కట్ చేసి తీసుకున్నాను. మనము నైట్లో పడుకునేటప్పుడు ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసేసి పడుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయ అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా కొంచెం ఉల్లిపాయ పెట్టేసినట్లయితే ఈ ఘాటుకు బుద్ధింకలు అనేవి మన ఇంట్లోకి రావండి. ఈ బుద్ధింకలు వచ్చేసి వండిన పాత్రలు ఏమైనా ఉంటే అన్నిటి మీద పారాడుతూ ఉంటాయి, అలా కాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.